హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం నోరూరించే పకోడీ పులుసు. మరి ఈ పకోడీ పులుసు చాలామందికి ఎంతో ప్రీతికారం. వాళ్ళకి ఇష్టమైనటువంటి రెసిపీ. పుల్ల పుల్లగా, స్వీట్గా, కారం కారంగా ఎంతో బాగున్నటువంటి ఈ పకోడీ పులుసు తయారు చేసే విధానం చూద్దాం. మరి పకోడీ పులుసుని మనం చేసుకోవాలంటే చాలామంది ఏం చేస్తారు, బయట నుంచి పకోడీ తెచ్చుకొని చేసుకుంటారు. కానీ బయట నుంచి తెచ్చుకునే పకోడీ ఎంతవరకు తెచ్చుకోగలం? ఫ్యామిలీ అందరికీ సరిపడాలి అంటే మినిమం 200దో 100 రూపాయలదో తెచ్చుకోవాలి. అందులో వాడు 50 రూపాయలది తగ్గట్టే వేస్తాడు. అలాంటిది మనకెందుకండి, మంచిగా ఇంట్లో మనమే చేసుకుంటే నచ్చినట్టు. ఒకవేళ మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ స్నాక్ కింద కూడా వేసుకోవచ్చు. మరి నేనైతే సన్నగా తరుముకున్న ఉల్లిపాయల్లో ముందుగా కొంచెం శనగపిండి వేసుకున్నాను, అలాగే తిని సోడా చిన్నది వేసాను, తర్వాత ఉప్పు సరిపడేసుకున్నాను, కారం పసుపు అన్నీ వేసుకొని జీలకర్ర కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వాము కూడా వేసుకోవచ్చు. వాము అంటే నేను పకోడీలు వేస్తేనే వాము వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. యాక్చువల్లీ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఏంటంటే పులుసు కాబట్టి పులుసులో ఆల్రెడీ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను కదా, సో ఎందుకులే వాము మళ్ళీ ఆ టేస్ట్ ఈ టేస్ట్ వారిపోతుంది అని చెప్పి వేయలేదు. మీకు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే అది మీ ఇంట్లో నీట్గా ఉన్నది అని అనుకుంటే వేసుకోవచ్చండి. మీకు ఏ నచ్చితే ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది ఒట్టిగా నోటితో తినాలి అనుకునేటప్పుడు పకోడీ ఆ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ఉంటుంది కరకరలు ఆడుతూ. మరి నేనైతే మంచిగా అయితే కలిపేసుకున్నాను. కొంచెం టైట్ అయ్యింది, కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ కలుపుకున్నాను అనమాట. లెంత్ వీడియో అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా అవంతా చూపించలేదు. ఫైనల్ అయితే నేను కలుపుకోవడం కన్సిస్టెన్సీ అలా ఉంది, చూసారు కదా.
మరి నేనైతే చింతపండు పుల్లని బాగా పిసుక్కొని పక్కన పెట్టుకొని వాటర్ మాత్రమే పక్కన పెట్టుకున్నాను. ఈ గ్యాప్‌లోని టమాటా అయితే దగ్గరికి మంచిగా గుజ్జు అయితే వచ్చేసింది. ఈ విధంగా రావాలి, వస్తేనే పులుసు అనేది టేస్ట్ ఉంటది. బావుంటది కూడానా. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఆ చింతపండు పులుసు ఏదైతే ఉందో వాటరు, మనకి ఎంత పులుసు కావాలో చూసుకొని మళ్ళీ కొంచెం మరుగుతుంది కదా, మరగబెట్టాలి. బాగా దగ్గరగా మరగబెడితేనే దాని రుచి ఉంటుంది. నేనైతే ఆ చింతపండు పులుపునైతే అందులో వేసేసుకోవడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా నేను తాలింపుకి టమాటా తాలింపు వేసేటప్పుడు తాలింపు సామాన్లు వేసాను, కొంచెం మెంతులు కూడా వేసాను, యాడ్ చేశాను. ఎందుకంటే పులుసుకి మెంతులు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. చేపల్లో కూడా నేను చేపల పులుసులో కూడా మెంతులు వేస్తాను. కొత్తిమీర కరివేపాకు కొంచెం మన దగ్గర నిండుకున్నాయి అనమాట. సో అందుకే అవి ఏవి మీకు కనిపించట్లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను సడన్గా ప్లాన్ చేసుకున్నాను పకోడీ పులుసు చేద్దామని, అందుకోసం నేను ఆ థింగ్స్ గబుక్కని తెచ్చుకోలేకపోయాను. మీ దగ్గర ఉంటే మాత్రం అవి యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, మర్చిపోకండి. మరి నేనైతే పకోడీలు వేసేటప్పుడు మీకు వీడియో చూపించలేకపోయాను, మర్చిపోయాను హడావిడిలో. సో మొత్తంగా అయితే పకోడీలు వేసిన తర్వాత దగ్గరగా మరుగుతుంది. ఇంకా కొంచెం దగ్గరగా మరిగిస్తే ఇంకా బాగుంటుంది. సో చూడండి, పకోడీ పులుసు అయితే చాలా బాగా వచ్చింది. వితౌట్ ఆనియన్, ఉల్లిపాయ లేకుండా పకోడీ పులుసుని చేశాను. ఎప్పుడైనా మీరు చాలామంది మాల్లో దీక్షల్లో ఉంటారు కదా, అటువంటి